వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. నా పేరు అంజయ్య. మేము కొంతమంది మిత్రులం కలిసి శ్రేయోభిలాషి ఇన్ఫ్రా డెవలపర్స్ ఫర్ముగా నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ హెడ్ క్వార్టర్స్లో కమ్మర్పల్లి విలేజ్ పరిధిలోనే నిజామాబాద్ నుంచి జగదల్పూర్ వెళ్ళేటువంటి నేషనల్ హైవేకి ఆనుకొని ఒక 15 ఎకరాలలో లేఅవుట్ వేయటం జరిగింది. దానికి గ్రీన్ సిటీ అని నామకరణం చేశాము. అన్ని ప్రభుత్వ విభాగాల చేత అనుమతులు పొంది మంచిగా అభివృద్ధి చేసి ప్రజెంట్ ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకోవడానికి అనువుగా అన్ని వసతులని ఏర్పాటు చేసినటువంటి లేఅవుట్ అది. 3 ఫేజ్ కరెంట్ ఇచ్చాము, స్ట్రీట్ లైట్స్ కూడా ఇచ్చాము. వాటర్ ట్యాంక్ ఒక 70,000 లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి వాటర్ ట్యాంకుని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. రోడ్ల కోసం లూజ్ సాయిల్ని తొలగించి మంచి గట్టి మొరం వేసి నార్మల్ లెవెల్ కన్నా కూడా ఒక 3 ఫీట్లు 4 ఫీట్లు హైట్ లేపి బీటీ రోడ్లు వేయటం జరిగింది. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కర్బింగ్ స్టోన్స్ పెట్టాం. పక్కన మంచిగా చెట్లు నాటాం. మంచిగా చెట్లు కూడా పెరిగాయి. వాటికి వాటర్ ట్యాంక్ ఉంది కాబట్టి, వాటర్ పైప్ లైన్ ఉంది కాబట్టి డ్రిప్ పెట్టాము. చాలా మంచిగా ఏపుగా చెట్లు ఎదుగుతున్న పరిస్థితి ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సెప్టిక్ ట్యాంకుని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ప్రతి ప్లాట్కి స్టోన్స్ ఫిక్స్ చేసి వాటి నెంబర్లను వేయడం జరిగింది. ఫీల్డ్ మీద మీరు గమనించినప్పుడు చుట్టూతా పచ్చటి వాతావరణం, మంచి ఆక్సిజన్, ఎటువంటి పొల్యూషన్ లేనటువంటి శుభ్రమైన వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం, చప్పుళ్ళకి దూరంగా ఉండేటువంటి వాతావరణం, హ్యాపీగా నివాసాన్ని జీవనాన్ని గడిపించడానికి ఆహ్లాదకరంగా ఉండేటువంటి వాతావరణం. యాజ్ పర్ డిటిసిపి నామ్స్, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళ యొక్క నామ్స్ ప్రకారంగా స్టేట్ బాడీతోటి అప్రూవల్ పొందినటువంటి లేఅవుట్. 10% 1.5 ఎకరం పార్క్ కోసం వదిలిపెట్టాం. పార్కుల్ని కూడా సుందరీకరణ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మా వెంచరు ఎంట్రన్స్లోనే మంచి ఆర్చ్, హైదరాబాదులో స్టార్ట్ అయ్యి మెట్పల్లి పోయేంత వరకు, జగిత్యాల వరకు పోయే వరకు కూడా దాదాపు ఒక 300 కిలోమీటర్ల వరకు కూడా మెయిన్ రోడ్ ఎమ్మటి అంత మంచి నీట్గా కన్స్ట్రక్షన్ చేసిన ఆర్చ్ లేదు. అంత చాలా వెల్కమింగ్ చెప్పేటువంటి ఆర్చ్, ఒక గుర్తింపు. ఆ రోడ్డు మీద గ్రీన్ సిటీ ఆర్చ్ అనగానే ఈజీగా పలానా కాడని చెప్పగలిగి ఈజీగా ఐడెంటిఫై చేయగలిగేటువంటి ఒక వాతావరణం. అన్నిటికి మించి వాటర్ కూడా 3 ఇంచ్ వాటర్, 24 అవర్స్ 3 ఇంచ్ వాటర్ వచ్చేటువంటి బోర్ సక్సెస్ అయింది అక్కడ. ఇవన్నీ కూడా చాలా ప్లస్ పాయింట్స్. ఒక పక్కన గండి హనుమాన్ టెంపుల్ పక్కనే జస్ట్ ఒక 200 మీటర్స్ 150 మీటర్స్ డిస్టెన్స్లో గండి హనుమాన్, శ్రీరామచంద్రుడి టెంపుల్ కనపడతా ఉంటాయి. 1 కిలోమీటర్ నార్త్ సైడ్ వెళ్తే, ఇటు సౌత్ సైడ్ ఇది, నార్త్ సైడ్ వెళ్తే గండి హనుమాన్ అనేటటువంటి ఒక టెంపుల్, అక్కడ భారీ విగ్రహం శ్రీరామచంద్రుడిది ఉంటుంది. ఇట్లా 2 పుణ్యక్షేత్రాల మధ్యన ఉన్నటువంటి లేఅవుట్ అది. ఈ లేఅవుట్ అటు కమ్మర్పల్లి ఇటు మెట్పల్లికి, కమ్మర్పల్లికి జస్ట్ కిలోమీటర్ దూరంలో, మెట్పల్లికి 7 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్, ఊరి బయట నుంచి లెక్కేసుకుంటే 6 కిలోమీటర్స్, బస్టాండ్ నుంచి అయితే 7 కిలోమీటర్స్ అని చెప్పొచ్చు. అంత డిస్టెన్స్లో ఉంది. ఈ రోడ్ జగదల్పూర్ వెళ్ళేటువంటి రోడ్ ఏదైతే ఉందో దాన్ని వైడన్ చేయాలని చెప్పి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ప్లాన్ చేశారు. ఆ ప్లాన్లో భాగంగా ఇవాళ మెట్పల్లి కమ్మర్పల్లి 2 కూడా బైపాస్ అయిపోతున్నాయి. ఖచ్చితంగా వెంచర్ దగ్గరే ఈ నేషనల్ హైవే వచ్చి అక్కడ ఆ రోడ్డు దగ్గర జాయిన్ అవుతూ ఉంది. మా వెంచర్ ముందుగా వెళ్తూ ఉంది. ఇవాళ ఈ వెంచర్ ముందు రోడ్డు 150 ఫీట్ రోడ్డు వైడన్ అయినాక మరో 25 ఫీట్ సెట్ బ్యాక్ అయ్యి డిటిసిపి లేఅవుట్ అప్రూవల్ తీసుకున్నాం. అంటే
ఒక కమర్షియల్ ప్లాట్ యజమాని తన ప్లాట్ కొనుక్కుంటే మెయిన్ రోడ్డుకి ఆ ప్లాట్ ఎడ్జ్కి మధ్యలో 25 ఫీట్ మనం పార్కింగ్ కోసం కానీ ఒక చెట్లు పెట్టుకోవడానికి కానీ మన వాహనాలు నిలబెట్టుకోవడానికి ఏదైనా బిజినెస్ అవసరాల కోసం ఉపయోగపడే పద్ధతుల్లో ఆ ప్లాట్ యజమానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో 25 ఫీట్ వెడల్పుతో ఉన్న విస్తీర్ణం కలిగినటువంటి ప్లేస్ కూడా మనకు అదొక అడ్వాంటేజ్ కమర్షియల్ వాళ్ళకి. ఆ రకంగా డెవలప్ చేసినటువంటి లేఅవుట్, క్లియర్ టైటిల్, అది మండల్ సర్వేయర్ కానించి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్డీఓ పరిధిలో ఉండే ఆఫీసర్ కానించి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వేయర్ అంటే డిస్టిక్ లెవెల్లో ఉండే ఆఫీసర్ వరకు కూడా ఆ సర్వే నెంబర్లను గుర్తించి డిమార్కేషన్ చేసి దానికి సర్టిఫై చేసి ఎస్ ఈ సర్వే నెంబర్లో ఇంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ లేఅవుట్గా మార్చబోతున్నారు అని చెప్పేసి ఆ సర్టిఫికెట్ ద్వారా డిటిసిపి అప్రూవల్ చేయడం, గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి ఆర్డీఓ పరిధిలో, ఏడీ పరిధిలో అసిస్టెంట్ సర్వేయర్ డైరెక్టర్ ఆఫ్ ఏడీ, అదేవిధంగా డిస్టిక్ లెవెల్లో ఉన్న డిటిసిపి ఆఫీసర్ ఇన్స్పెక్షను, ఆ తర్వాత ఫైలు స్టేట్ లెవెల్లో ఉన్న డైరెక్టరేట్కి మన ఫైల్ ఆన్లైన్లో వస్తుంది. ఆ రకంగా టీపీఓ కానించి ఏడీ, జేడీ, డైరెక్టరు వీళ్ళందరి చేత పరిశీలించబడి ఫైనల్ అప్రూవల్ పొందినటువంటి లేఅవుట్. ఇంచు కూడా అక్కడ క్లియర్గా ప్రతిదీ అక్కడ ఎగ్జిబిట్ చేసి ఆ లేఅవుట్ను అక్కడ ఎగ్జిబిట్ చేసి క్లియర్గా మీకు అమ్మడానికి సిద్ధంగా ఉన్నటువంటి లేఅవుట్. చాలా ఫ్యూచర్ ఒక ప్లాండ్గా వచ్చేటువంటి ఒక 200 ప్లాట్లకు తగ్గకుండా ఒక చిన్నపాటి ఒక టౌన్ లాగా డెవలప్ కావడానికి ఒక ప్లాండ్గా ఉండేటువంటి మన ఊర్లలో సహజంగానే ఇరుకిరుకుగా ఉంటాయి, పాతకాలం నాటి గ్రామాలు కాబట్టి చాలా చిన్నగా ఇంత ప్లాండ్గా ఉండదు. ఏదైనా ప్రతిదీ కరెంటు రెడీమేడ్గా ఉంది, డ్రైనేజ్, వాటర్, అదేవిధంగా డ్రిప్, అదేవిధంగా రోడ్లు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్కడి వరకు ఏంటి అనేది పర్ఫెక్ట్గా ఉంటున్నటువంటి డెవలప్ చేసినటువంటి లేఅవుట్ కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇది ఎంత అనువుగా ఉంది ఇల్లు కట్టుకోవడానికి అని అంటే ఎస్, రుక్మయ్య సార్ అని చెప్పి అక్కడ కమ్మర్పల్లి మండల ఎంఈఓ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు. వారి అబ్బాయి మూడో అబ్బాయి, వాళ్ళ అబ్బాయిలు ముగ్గురు తలా 2 ప్లాట్లు కొన్నారు. వాళ్ళ మూడో అబ్బాయి ఇల్లు కట్టించారు. మొన్న 23 నాడు గృహప్రవేశం కూడా జరిగింది. బహుశా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ విజువల్స్లో అవన్నీ కూడా మీరు చూడొచ్చు. చెట్లు ఎలా ఉన్నాయి, వాటర్ ట్యాంక్ ఎలా ఉంది, ఆర్చ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా నేను మరో విషయం చెప్పదలుచుకున్నా. చాలామంది దూరపు కొండలు నునుపు అని చెప్పి దూరం వెళ్ళి అవగాహన లేక అసలుకే మోసం తెచ్చుకున్న సందర్భాలు చాలా కనబడతా ఉన్నాయి. నేను ఆ మెట్పల్లి కోరుట్ల పరిధిలోనే ఉన్నటువంటి కొందరు వచ్చి నన్ను కలిశారు. నాకు కొంచెం రియల్ ఎస్టేట్ అవగాహన పట్ల అవగాహన ఉంది కాబట్టి ఈ వీడియోలు ఈ టీవీ ద్వారా ఈ ఛానల్ ద్వారా నలుగురిలోకి 4 విషయాలపైన నేను ముందుకు వెళ్తుంటాను కాబట్టి నన్ను వచ్చి అప్రోచ్ అయ్యారు. మెట్పల్లిలో ఆనంద్ గౌడ్ అని మాజీ కౌన్సిలర్, మీ అందరికీ బహుశా తెలిసే ఉంటాడు అతను. పాపం ఆయన మరి కొంతమంది పదుల సంఖ్యలో హైదరాబాదులో పత్తుల్లాగూడ పరిధిలో ఉప్పల్ రెవెన్యూ అవుతుంది అంటే ఇప్పుడు మూసి పక్కనే వస్తుంది, అది నాగోల్ పక్కన అవుతుంది. ఉప్పల్ ఉన్న మెట్రోకి ఇదంతా కూడా దగ్గర అవుద్ది. అక్కడ 25-30 ఏళ్ల కింద ప్లాట్లు కొనుక్కున్నారు. ఇవాళ ఆ భూమి అంతా కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అక్కడ బోర్డు పెట్టిన దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్పేసి, ట్రెస్ పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని చెప్పేసి ఇవాళ అక్కడ బోర్డులు పెట్టారు. సో అటువంటి భూమిని రేపు అటువంటి ప్లాట్లని మనకు స్వాధీనం కావాలంటే గవర్నమెంట్ అనుకూలిస్తే, అవకాశం ఇస్తే, రెగ్యులరైజేషన్ మనది అని అనుకున్నాక, మనకు సేల్ డీడ్ ఉన్నాక దాన్ని రెగ్యులరైజేషన్ కోసం అప్లికేషన్ పెట్టాలి. లక్షల రూపాయలు మళ్ళీసారి ప్రభుత్వానికి పే చేయాల్సినటువంటి పరిస్థితి. లేదా మొత్తమే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసేసి కొన్ని ప్రభుత్వ విభాగాలు కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉండొచ్చు. ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి. అట్లే నేను చాలామంది మిత్రుల దగ్గర విన్నా, వేములవాడలో ఎకరాల కొద్దీ లేఅవుట్ చేసి
ఇప్పుడు మేము చెప్పిన డెవలప్మెంట్స్ అన్నీ చేస్తామని చెప్పి నమ్మించి ఒప్పించి ప్లాట్లు అమ్మిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా అది అట్లానే వదిలేసి వాళ్ళ ప్రాఫిట్స్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి నా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది చెప్పారు. వాటితో కంపేర్ చేస్తే మీ లేఅవుట్ చాలా అద్భుతంగా ఉందండి, ఆల్రెడీ అన్నీ చేసి పెట్టారు, ఇక్కడ ఎక్కువ మందికి మేము చేస్తామని చెప్పి ప్లాట్లు అమ్ముతారు, కానీ మీరు చేసినాక ప్లాట్లు అమ్ముతున్నారని చెప్పి మమ్మల్ని అభినందించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. అట్లా కొనుక్కున్న వాళ్ళు కూడా, సార్ మేము ఎన్నడైతే ఈ 2-3 ఏళ్ల కింద మేము కొనుక్కున్న ప్లాట్ ఉందో ఆ రేటుకు వచ్చిన అమ్మి పెట్టండి అని చెప్పంటే మమ్మల్ని తీసుకుపోయి కొనుక్కోమని చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ వాళ్ళు చేతులు ఎత్తేసి ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి మా దృష్టికి వచ్చిన అంశం ఇది. అట్లానే మరో దగ్గర ఒక టెంపుల్ దగ్గర ఒక కాటేజెస్ కడుతున్నాము, మొత్తం ఒక 36 lakhs అండి, అమౌంట్ ఇవ్వండి, ఇప్పుడు మీకు నెలకు ఒక 10,000 రూపాయల చొప్పున మీకు రెంట్ ఇస్తాం, ఫ్యూచర్లో బాగా అది అభివృద్ధి చెందిన తర్వాత చాలామంది డివోటీస్ భక్తులు వస్తారు, అక్కడ స్టే చేస్తారు, రెంట్లు వస్తాయి, మీకు మంచి లాభదాయకం ఉంటుందని చెప్పేసి ఈ రకమైనటువంటి, అంటే ఏమీ లేకుండానే పెద్ద మొత్తంలో సో కలెక్ట్ చేసి తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో వచ్చే చాలా కంపెనీలు హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి, అక్కడ కూడా ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే డైరెక్ట్గా జాతీయ రహదారి ఫేసింగ్తో ఉన్నటువంటి లేఅవుట్, సకల సౌకర్యాలతో అభివృద్ధి చేయబడినటువంటి లేఅవుట్, అటు మెట్పల్లి ఇటు కమ్మర్పల్లి రెండు కూడా బైపాస్ అయిపోతే డైరెక్ట్గా ఫేసింగ్, హైవే ఫేసింగ్ అయ్యేటువంటి లేఅవుట్. కాబట్టి దీన్ని ఒకసారి చూడండి, మీరు రేట్లు కూడా చర్చించండి. మీరు డెఫినెట్గా ఫ్యూచర్లో ఒక 10 ఏళ్లలో, ఒక 5 నుంచి 10 ఏళ్లలో ఒక మంచి టౌన్షిప్ లాగా అది డెవలప్ అవుతుందని చెప్పేసి డెఫినెట్గా నేను హామీ మీకు ఇవ్వగలుగుతున్నాను. రండి, విజిట్ చెయ్యండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది, మీరు ఖచ్చితంగా కొంటారు అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా.